హాయ్ అండి అందరికీ ఈ వీడియో అంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకన్నా చేద్దాం అనుకున్న వాళ్ళకన్నా అనుకునే వాళ్ళకైనా కానీ లేదు అంటే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మాకు తెలిసిన కొన్ని విషయాలు మేము చేసిన ఒక్క మిస్టేక్తో ఛానల్ పోయేది. దేవుడి దయ వల్ల ఆ ఒక్క మిస్టేక్ మేము ఆ లాస్ట్ కొంచెం ఉన్న ఛాన్స్లో కాపాడుకున్నామండి. అదే ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా యూస్ఫుల్ వీడియో అన్నమాట ఇది. మాకు ఛానల్ స్టార్ట్ చేసి సంవత్సరంన్నర అయిపోయింది, కానీ మాకు మానిటైజేషన్ అయితే కాలేదండి. మానిటైజేషన్ కోసం ఎదురు చూస్తున్న టైంలో మేము ఈ మిస్టేక్ చేసాము. మా ఆయన మానిటైజేషన్ అయితే చేసేసారు, సక్సెస్ అయిపోయింది. తర్వాత ఐడి వెరిఫికేషన్కి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయిందండి. ఎందుకంటే ఐడి వెరిఫికేషన్ మేము ఐడి ప్రూఫ్స్ అవి ఇచ్చినప్పుడు ఛానల్ మా తమ్ముడిది ఇచ్చాను అనమాట. నేము మా తమ్ముడిది ఇవ్వడం మిస్టేక్ అయిపోయింది ఛానల్ నేమ్కి. అయితే ఐడి వెరిఫికేషన్ అప్పుడు ఏమైందంటే మ్యాచ్ కావట్లేదని యూట్యూబ్ వాళ్ళు ప్రతి దాన్ని కూడా చాలా క్లారిటీగా పెట్టాలన్నమాట. నేనేం చేశానంటే మా తమ్ముడు సెంటిమెంట్ అని వాడి నేమ్ ఇచ్చాను. ఇక్కడ ఐడి అన్నీ మా ఆయన పెట్టాం కదా, ప్రూఫ్స్ ఐడి కార్డ్స్ ఇవన్నీ మ్యాచ్ కాక క్యాన్సిల్ అయిపోయింది. దానికి మనకు ఓన్లీ 3 టైమ్సే ఉంటుంది అంటండి ఛాన్స్. ఆల్రెడీ ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ చెక్ చేసి ఎట్లయింది క్యాన్సిల్ అని మళ్ళీ మా ఆయన ఇవన్నీ చూసుకొని మళ్ళీ అడ్రస్ అవన్నీ మార్చి మళ్ళీ మా ఆయన పేరు మీదనే నేమ్ కూడా చేంజ్ చేసి ఈయన నేమే పెట్టి మళ్ళీ చేశారనమాట. చేస్తే మళ్ళీ అది కూడా సెకండ్ టైం క్యాన్సిల్ అయిపోయిందండి. ఇంకా చూడాలండి మా టెన్షను. రెండు సార్లు క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ ఒక్కటే ఛాన్స్ ఉంది, ఇంకా ఛానల్ పోతుంది. ఒక్క ఛాన్స్, ఇది కానీ మిస్టేక్ నొక్కామా అయిపోయింది. చేద్దామా వద్దా, ఏం చేయాలి, ఎవరు హెల్ప్ చేస్తారు, మాకు ఎక్కువ దీని గురించి తెలీదు అని ఫుల్ టెన్షన్ పడ్డామండి. ఇంకేం చేయాలో అర్థం కాక నిజంగా అవసరానికి మనం అనుకుంటామండి మన అన్న వాళ్ళు మనకు సాయం చేస్తారని. అది చాలా తక్కువ మంది మన వాళ్ళు మనకు సాయం చేసేది. దీని గురించి ఏంటంటే తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది కదా. మా వాళ్ళలోనే మేము ఒకరికైతే ఛానల్ ఎలా పెట్టాలి ఏంటి అని నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. వాళ్ళకి పెద్ద యూట్యూబర్ పరిచయం అయ్యేసరికి ఇక మాతో అవసరం లేదని అర్థమైపోయింది. వాళ్ళకి పెద్ద యూట్యూబర్ పరిచయం ఉన్నారు కాబట్టి, వాళ్ళు చాలా పెద్ద యూట్యూబర్ కాబట్టి వాళ్ళు తెలుస్తుంది కదా, జస్ట్ కొంచెం హెల్ప్ చేస్తారు. ఎలా చేయాలో మాకెవరూ తెలియదు అని అడిగితే అసలు అడగద్దు అనుకున్నాము. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తేనే ఎక్కడ వచ్చేస్తామా అని కట్ చేశారండి ఫోను. అప్పుడే అనుకున్నా అసలు అవసరం లేదు, నేను చేసింది కూడా వేరే పని మీద, కానీ వాళ్ళని కలవడానికి అనుకుని కట్ చేశారు. అప్పుడే నేను అనుకున్న అవసరం లేదు, చెయ్యొద్దు, దేవుడి సాయం ఉంటే ఉంటుంది ఛానల్ అని. కానీ ఆ రోజు మా ఆయన మరి ఏం చేద్దాం, సరే ఒక్కసారి ఈసారి హెల్ప్ చేస్తారేమో చూద్దాము, ఎందుకంటే మనకు ఛాన్స్ లేదు టైం లేదు అని ఫోన్ చేశారండి. చేస్తే అప్పుడు కూడా లేదు, వాళ్ళు మాట్లాడట్లేదని అబద్ధం చెప్పారు. తర్వాత వాళ్ళు మానిటైజేషన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ చేసుకున్నారండి. అలా ఉంటుంది మనోళ్ళు మనకి. కానీ అప్పుడు మాకు ఏం చేయాలో నిజంగా ఫుల్ టెన్షన్ అయిపోయిందండి. ఫుల్ ఏడ్చిన నేను. ఇన్ని రోజుల నుంచి కష్టం అంతా వృధా అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా అనుకున్నప్పుడు మధు అన్న యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, కాల్మరీ యాప్లో వాళ్ళకైతే కాల్ చేసి మా ఆయన ఇది పరిస్థితి అని చెప్తే పాప మా అన్న పర్సనల్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇస్తే ఇక అప్పుడు క్లియర్గా ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఇలా ఉంది అన్న అంటే. అప్పుడు అన్న ఛానల్ మొత్తం అన్న తీసుకొని 1 వీక్ అన్న దగ్గరనే ఛానల్ మొత్తం ఉంచి ఆ అన్ననే మొత్తం సెట్ చేసి అప్పుడు ఇచ్చారనమాట ఛానల్ మనకి. అన్ననే మానిటైజేషన్ అంటే ఆల్రెడీ క్యాన్సిల్ అంటే మానిటైజేషన్ అయింది, ఐడి వెరిఫికేషన్ క్యాన్సిల్ అయింది కదా, అది చేసి మొత్తం క్లియర్గా చేసి ఛానల్ని అయితే మాకు మళ్ళీ అప్పచెప్పారు. చాలా జాగ్రత్తగా వీడియోస్ అనేది చేసుకోండి, ఎప్పుడైనా మానిటైజేషన్ విషయంలో ఈ మిస్టేక్ ఎవరు చేయొద్దని చెప్పారనమాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీకు చెప్తున్నాను. ఓన్లీ మనకు 3 టైమ్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుందండి. మనం చాలా జాగ్రత్తగా దీన్ని అయితే మానిటైజేషన్ విషయంలో తెలిసిన వాళ్ళతో చేపియడమో, మీకే క్లియర్గా తెలిస్తే చేసేసుకోవచ్చు. మానిటైజేషన్ అన్నది క్లియర్గా చేసేసారు ఈయన. ఐడి వెరిఫికేషన్ కాడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే కాడైనా ప్రతిదీ కూడా 1కి 10 సార్లు చెక్ చేసుకొని ఇవ్వాలి. అలా అయితే మాకు మానిటైజేషన్ జరిగి సక్సెస్ అయిందండి. గూగుల్ పిన్ కూడా వచ్చింది. కాకపోతే అది మీతో షేర్ చేసుకుందాము అంటే అది మా అత్తయ్య వాళ్ళ ఊర్లో అంటే అడ్రస్ అక్కడ కదండి. ఫస్ట్ ఈయన చేసినప్పుడు ఏం చేశారంటే ఇక్కడ అడ్రస్ పెట్టి చేశారు, ఫెయిల్ అయిపోయింది కదా 2 టైమ్స్. అందుకని మా ప్రూఫ్స్ ఎక్కడున్నాయో అక్కడే ఇచ్చారనమాట. మాకైతే ఇప్పుడు కాల్ వచ్చింది, గూగుల్ పిన్ వచ్చిందని. కానీ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి తేలేము కదా,
ఇక ఆ పిన్ నెంబర్ అయితే అన్నని అక్కడ పోస్ట్ ఆఫీస్లోనే ఉంటే తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా అన్నకైతే పంపించాము. ఆ అన్న వాళ్ళు చేసేసారు, కంప్లీట్ అయిపోయింది. కాకపోతే గూగుల్ పిన్ మనం చేత్తో చేసి వీడియో చేద్దామని ఆశ ఉండే, మేము ఎప్పుడు అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తామో ఇంక అప్పుడు తీసుకొచ్చుకోవాలన్నమాట. ఇంకా అది ఇలా అయితే సక్సెస్ అయిందండి. కాకపోతే ఎన్నో అయ్యింది అని చెప్పడం చాలా సింపుల్గా ఉంది, కానీ అది అవ్వేటప్పుడు మా టెన్షన్ చూడాలండి. ఎవ్వరు హెల్ప్ చేసేవాళ్ళేరు. కనీసం తెలిసిన వాళ్ళని చేస్తే చూశారు కదా, అలా ఉంటుందండి. మన వాళ్ళని మనం నమ్మితే సరిపోదు, మన అని మనం అనుకుంటే అయిపోదండి. మనం వాళ్ళ కావాలి అంటే మన దగ్గర మెయిన్ కావాల్సింది మనీ పలుకుబడి ఉంటేనే మనం పనికొస్తాం ఎవరికైనా. ఎంత బాధ అనిపిస్తుందంటే ఏం చేయలేము. ఇవాళ రేపు బయట వాళ్ళని హెల్ప్ చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు అందరూ అలా ఉంటారని చెప్పను. ఇలాంటి కొంతమంది ఉంటారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉన్నంతసేపే మనోళ్ళు అంటారు, అవసరం తీరిపోతే మీరు మేము ఎవరమో అంటారు. అలా ఉంది. లాస్ట్లో ఛానల్ ఎక్కడ మిస్ అయిద్దని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళతో ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేస్తాం, పోనీ మీ ఫోన్ నుంచే మాట్లాడతామన్నా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అలా ఉంటుంది. మీరు ఎవరైనా సరే ఇలా చేయాలి అనుకున్నప్పుడు మనకి కాల్ ఫర్ యాప్లో కూడా అన్న వాళ్ళు ఉంటారు. కాల్ మీ ఫర్ యాపా బావా? కాల్ మీ ఫర్ యాప్ అండి. అందులో చేసి ఇలా చేసుకుని, ఎందుకంటే మనకి దీనికి సంబంధించిన వాళ్ళకి తెలుస్తుంది. టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్తారు క్లియర్గా. మనకు తెలిసిన వాళ్ళు ఇట్లా అట్లా అని మేము ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు ఎలాగ అనుకుంటే ఛానలే చేజారిపోయేది. ఎందుకంటే మనం ఒక ఛానల్ని స్టార్ట్ చేసి అందులో సంవత్సరంన్నర నుంచి వీడియోలు పెడుతూ ఉండి అది